భారతీయ ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్. హార్వర్డ్ యూనివర్సిటీ చాలా పెద్ద యూనివర్సిటీ అండి. హార్వర్డ్లో చదువుకున్న వాడు అంటే చాలా గొప్ప, కానీ అది పనికిరాని యూనివర్సిటీ అండి. మన జేఎన్యూ ఎలాంటిదో, మన ఇండియాకి జేఎన్యూ ఎలాంటి పనికిరాని యూనివర్సిటీయో, ప్రపంచానికి హార్వర్డ్ ఒక పెద్ద అబద్ధం. ఒక వాడు చెప్పేదోటి చేసేదోటి, అక్కడ జరిగేదోటి బయటికి తెలిసేదోటి. హార్వర్డ్లో ఈ లెఫ్ట్ లిబరల్స్ వాళ్ళంతా రాజ్యం వెళ్తారు. వాళ్ళు మొన్న వాళ్ళ డొలతనం ఎప్పుడు బయటపడిందంటే October 7th ఇన్సిడెంట్ జరిగింది కదా, యోధుల మీద హమాస్ వాళ్ళు చేసిన ఏదో పని, దానికి వాళ్ళు హమాస్ తరఫున నిలబడ్డారు. హమాస్ వాళ్ళు తీవ్రవాదులు కాదురట. హమాస్ వాళ్ళు చాలా ఫిలాంథ్రఫిస్టులు, వాళ్ళు టెర్రరిస్టులు కాదు. వాళ్ళు చాలా మంచి మంచి పనులు చేస్తుంటారండి పాపం. అంటే యోధులను చంపడం మంచి పనే కదా. జ్యూస్ని చంపారంటే వాళ్ళు చాలా ప్రపంచానికే మేలు చేశారు. కిరాతకంగా చెప్పారంటే ఇంకా మంచి పని చేశారు. అదండి వాళ్ళ భావజాలం అలా ఉంటుంది. డబ్బులు అరుస్తారండి వీళ్ళకి, హార్వర్డ్కి. యోధుల దగ్గరే ఫండింగ్ మ్యాక్సిమం. ఇప్పుడు అక్కడ యూనివర్సిటీస్ మనలా కాదండి, మన ఇండియన్ యూనివర్సిటీస్ లాగా గవర్నమెంట్ ఫండింగ్ ఉండదు. అక్కడ ప్రైవేట్ ఎంటర్ప్రినర్స్, బిజినెస్ వాళ్ళు కూడా కాంట్రిబ్యూట్ చేస్తుంటారు. సో ఇది వీళ్ళ జ్యూస్ దగ్గరే డబ్బులు తింటూ వాళ్ళనే తింటుంటారు అనమాట. ఈ దాంట్లో పాలస్టీనియన్స్ వాళ్ళు కూడా చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు. లెక్చరర్స్ ఏమో లెఫ్ట్ లిబరల్స్ అంటే వాళ్ళకి అంత క్రూరత్వం ఎంత ఉంటే అంత మంచిది అనమాట. సో మీరు ఇప్పుడు అర్థమైంది కదా, మన రఘురామ్ రాజన్ హార్వర్డ్ యూనివర్సిటీ అన్నారు. పనికిరాని యూనివర్సిటీ అండి, అది తెలుసుకోండి. అక్కడ మీరు 4 కమ్యూనిస్ట్ మాటలు మాట్లాడితే సరిపోతుంది, బతికేయచ్చు. సో అది ఒకటి ఆస్పెక్ట్. ఇప్పుడు కొత్తగా వాళ్ళ హెడ్జ్ ఫండ్ మేనేజర్ అని, హెడ్జ్ ఫండ్ అంటే మొత్తం జ్యూస్ తాలూకు ఫండ్స్ అన్ని మేనేజ్ చేస్తుంటాడు అనుకుంటా. అతని పేరు బిల్ ఆక్మాన్. ఆయన తిరుగుబాటు చేశాడు. వీళ్ళందరినీ లైన్లో తీసుకెళ్దామని చెప్పి ఏం చేశాడంటే, మొత్తం హార్వర్డ్, MIT, తర్వాత పెన్సిల్వేనియా యూనివర్సిటీ ముగ్గురు అట్లా పట్టుకుని, ఏంటి బాబు మీ బాధ అని క్వశ్చన్ చేశాడు. వీళ్ళ ఫండింగ్ ఉంటుంది కదా, హెడ్జ్ ఫండ్ మేనేజర్ ఇతను హిమ్సెల్ఫ్ ఇస్ బిలియనర్, బాగా సౌండ్ పార్టీ. కథ హెడ్జ్ ఫండ్ కూడా మేనేజ్ చేస్తారు. మొత్తం జ్యూస్ తాలూకు ఫండ్స్ అన్ని కూడా ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది మేనేజ్ చేస్తారు. ఆ మేనేజ్మెంట్ చేసినప్పుడు ఏం చేశాడంటే తక్కువ పెట్టేశాడు. హార్వర్డ్కి వెళ్ళాల్సిన ఫండ్స్ ఆపేశాడు, అలాగే MITకి ఆపేశాడు. ఎందుకంటే వాడు అవుట్ అండ్ అవుట్ హమాస్ని సపోర్ట్ చేస్తున్నారు. హమాస్ టెర్రరిస్టులు కాదు అంటారు. మరి ఏమిటి వాళ్ళు టెర్రరిస్ట్ కాకపోతే ఏంటి వాళ్ళు? సరే, వాళ్ళు చేసిన పని బట్టి కదా వాడు ఏమిటో టెర్రరిజం చేస్తాం. వాడు పిల్లలు నరికేసి 3 ఏళ్ల లోపు పిల్లలు నరికేసాడంటే వాడు ఏంటన్నాడు? సరే, ఈ బిల్ ఆక్మాన్ ఏం చేశాడంటే ఈ ఫండ్స్ అన్ని ఆపేశాడు. దాంతో వాడికి బొమ్మ కనబడుతుంది, దిమ్మ తిరిగింది, బొమ్మ కనబడుతుంది. సో ఈ టైప్ ఆఫ్ యాక్షన్ మన జేఎన్యూలో కూడా జరగాలి. ఈ లెఫ్ట్ లిబరల్స్, అర్బన్ నక్సల్స్, వీళ్ళు ఏంటంటే కమ్యూనిజం అంటే అదొక పనికిరాని భావజాలం. పాపం మార్క్స్, ఏంజల్స్ వాళ్ళు మంచివాళ్లే, వాళ్ళు రాసినప్పుడు బాగానే ఉంది పుస్తకం. కాకపోతే వాళ్ళకి ఇలాంటి ఏదో పరిణామాలు వస్తాయని తెలిసి ఉంటే వాళ్ళు ఎప్పుడో ఆత్మహత్య చేసుకుని తెచ్చేవారు. వాళ్ళ వల్ల ఇంత ప్రపంచానికి ఇంత చెడు జరుగుతుందని వాళ్ళు తెలిసి ఉంటే పాపం. మార్క్స్ అనేవాడు గ్రేట్ మ్యాన్, ఒప్పుకోవాలి. కాకపోతే వాడు రాసిన పుస్తకం వల్ల, వాడు ప్రోత్సహించిన భావజాలం వల్ల ప్రపంచం అంతా నాశనం అయిపోయింది. ఏ ఒక్క కమ్యూనిస్ట్ కమిటీ బాగుంది చెప్పండి నాకు. సరే, అది మనం మళ్ళీ డైగ్రెసింగ్ ఫర్ ద పాయింట్ ఏంటంటే,
అక్కడ ఇంకోటి చేసి పెడుతున్నాడు. వీళ్ళందరూ ఎవరెవరు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు వాళ్ళ పేర్లన్నీ సేకరించుకున్నాడు. పెట్టి మీకు జూయిష్ కంపెనీస్లో ఉద్యోగాలు రావు అని చెప్పి రాయించారు. బాగుంది కదా. సో యాక్షన్ అంటే ఇలా ఉండాలి, ఉంటే వాళ్ళు డిటరెంట్గా ఉంటారు. అంతేగాని మన వాళ్ళు ఫోన్లే వాడే నేర్చుకుంటాండే వాళ్ళకి అతను రేపు తీసుకుంటాండే అని అనుకోరు. ఇదండి మీ 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 అభిప్రాయం కామెంట్స్ రూపంలో తెలపండి. జ్యూస్ ఇలా రియాక్ట్ అవ్వడం కరెక్టా కాదా? నక్సల్ అదే మన అర్బన్ నక్సల్స్ లేకపోతే లిబరల్ లెఫ్ట్ లిబరల్ భావజాలం మంచిదా కాదా? జై శ్రీరామ్.